హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ హబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. మన తెలుగు ట్రెండ్ హబ్ ఛానల్కి స్వాగతం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన మాటలతో, కుటుంబ విలువలతో, హాస్యంతో, అలాగే భావోద్వేగాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ వీడియోలో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమా గురించి, హీరో, హీరోయిన్, బడ్జెట్, కలెక్షన్, హిట్ ఆర్ ఫ్లాప్, అలాగే మూవీ గురించి ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. మన ఛానల్ని ముందుగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి త్రివిక్రమ్ మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో కామెంట్లో కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చివరి వరకు చూస్తే ఫస్ట్ మూవీ నువ్వే నువ్వే. హీరో తరుణ్, హీరోయిన్ శ్రియా శరణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత స్రవంతి రవికిషోర్. బడ్జెట్ సుమారు 4 కోట్లు, కలెక్షన్ 10 కోట్లు. అండ్ ద మూవీ ఈజ్ సూపర్ హిట్. స్టోరీ విషయానికి వస్తే, ధనవంతుడి కూతురు అనుకోకుండా ఒక మధ్యతరగతి యువకుడిని ప్రేమిస్తుంది. ఈ ప్రేమకు ఆమె తండ్రి అంగీకరించడు. చివరికి ప్రేమ గెలుస్తుందా, కుటుంబం వీరి ప్రేమకు ఒప్పుకొని పెళ్లి చేస్తుందా అనేదే కథ. నెక్స్ట్ మూవీ అతడు. హీరో మహేష్ బాబు, హీరోయిన్ త్రిష, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు దుగ్గిరాల కిషోర్, ఎం రామమోహన్. బడ్జెట్ 12 నుంచి 13 కోట్లు, కలెక్షన్ సుమారు 22 కోట్లు. అండ్ ద మూవీ ఈజ్ హిట్. తర్వాత కల్ట్ క్లాసిక్గా గుర్తింపు పొందింది. ఒక ప్రొఫెషనల్ హంతకుడు హత్య కేసులో ఇరుక్కొని ఒక కుటుంబంలో వేరే వ్యక్తి పేరుతో జీవించాల్సి ఉంటుంది. అక్కడ జరిగే భావోద్వేగాలు, యాక్షన్, ట్విస్టులే ఈ సినిమాకి హైలైట్స్. ఈ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చింది. నెక్స్ట్ మూవీ జల్సా. హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ ఇలియానా, ఇతర కథానాయకులు కమల్ని ముఖర్జీ, పార్వతీ మెల్డన్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత అల్లు అరవింద్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. బడ్జెట్ 45 కోట్లు, కలెక్షన్ 70 నుంచి 75 కోట్లు. ద మూవీస్ బ్లాక్ బస్టర్. సంజయ్ సాహు చిన్నప్పటి కష్టాల వల్ల నక్సలైట్గా మారతాడు. తర్వాత ఒక పోలీస్ అధికారి సహాయంతో సాధారణ జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఈ సమయంలో భాగ్యమతి అతన్ని ప్రేమిస్తుంది. మరోవైపు ఓ భూ కబ్జాదారుడితో అతనికి శత్రుత్వం ఏర్పడుతుంది. ప్రేమ, యాక్షన్, కామెడీ, భావోద్వేగాలతో చివరికి హీరో ఎలా గెలుస్తాడనేదే స్టోరీ. నెక్స్ట్ మూవీ కలేజా. హీరో మహేష్ బాబు, హీరోయిన్ అనుష్క శెట్టి, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు సింగనమల రమేష్ బాబు, సి కళ్యాణ్, ఎస్ సత్యమూర్తి, సంగీతం మణిశర్మ. బడ్జెట్ 30 నుంచి 40 కోట్లు, కలెక్షన్ 30 కోట్ల గ్రాస్. డిస్ట్రిబ్యూటర్ల షేర్ కూడా నమోదు చేసుకోలేకపోయింది. అండ్ ద మూవీ ఈస్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్. తర్వాత కాలంలో కల్ట్ క్లాసిక్గా వచ్చింది. రాజు అని ఒక టాక్సీ డ్రైవర్. అనుకోకుండా ఓ గ్రామ ప్రజలు అతన్ని తమను కాపాడే దైవంగా నమ్ముతారు. గ్రామాన్ని నాశనం చేయాలనుకునే దుష్టుడితో రాజు పోరాడి ప్రజలను ఎలా రక్షించాడు అనేదే ఈ సినిమా కథ. కామెడీ, యాక్షన్, ఎమోషనల్, ఆధ్యాత్మిక అంశాల కలయికగా ఈ చిత్రం రూపొందింది. నెక్స్ట్ మూవీ జూలై 2012లో రిలీజ్ అయింది. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ ఇలియానా, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అండ్ ద మూవీ బడ్జెట్, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. బడ్జెట్ 35 కోట్లు, కలెక్షన్ 60 నుంచి 70 కోట్లు. అండ్ ద మూవీ ఈజ్ సూపర్ హిట్. రవీంద్ర నారాయణ్ రవి. అల్లు అర్జున్ చాలా తెలివైన యువకుడు. డబ్బు కోసం భారీ బ్యాంక్ దోపిడీ చేసిన బిట్టు అనే క్రిమినల్ను తన తెలివితో ఎదుర్కొంటాడు. ఈ ప్రయాణంలో మధు అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. చివరికి రవి తన తెలివితేటలతో విలన్ని ఓడించి దోచుకున్న డబ్బును తిరిగి అందజేస్తాడు. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అండ్ ద మూవీ ఈజ్ హిట్గా నిలిచింది. ఈ మూవీ హైలైట్స్
అల్లు అర్జున్ నటన, ఇలియానా రొమాన్స్, బ్రహ్మానందం కామెడీ, దేవిశ్రీ ప్రసాద్ సూపర్ హిట్ పాటలు అండ్ త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ ఈ మూవీకి హైలైట్గా నిలిచాయి. నెక్స్ట్ మూవీ అత్తారింటికి దారేది. హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ సమంత ఋతుప్రభు, ప్రణీత సుభాష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్, బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, బడ్జెట్ 55 కోట్లు, కలెక్షన్ 130 నుంచి 187 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ అండ్ ద మూవీస్ ఇండస్ట్రియల్ హిట్, బ్లాక్ బస్టర్గా నిలిచింది. విడుదల సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. గౌతమ్ నంద ఒక పెద్ద వ్యాపారవేత్త మనవడు. కుటుంబానికి దూరమైన తన అత్త సునందను తిరిగి ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో డ్రైవర్గా ఆమె ఇంట్లో చేరుతాడు. అక్కడి శశి అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. హాస్యం, ప్రేమ, కుటుంబ అనుబంధాలతో చివరికి విడిపోయిన కుటుంబాన్ని ఎలా ఒక్కటి చేశాడన్నదే ఈ సినిమా కథ. అండ్ ద మూవీ హైలైట్స్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ కెరీర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్లో ఒకటి. పవన్ కళ్యాణ్ సమంత కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్రహ్మానంద కామెడీ ఇప్పటికీ అభిమానులను నవ్విస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం హైలైట్, త్రివిక్రమ్ పంచ్ డైలాగ్ సూపర్ హిట్. అండ్ నెక్స్ట్ మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తి. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ సమంత ఋతుప్రభు, ఇతర కథానాయకులు ఆదర్శ్ శర్మ, నిత్యా మీనన్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, బడ్జెట్ సుమారు 50 కోట్లు, కలెక్షన్ 90 నుంచి 100 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ అండ్ ద మూవీ సూపర్ హిట్. విరాజ్ ఆనంద్ ఒక ధనవంతుడి కుమారుడు. అతని తండ్రి సత్యమూర్తి మరణించిన తరువాత కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో పడిపోతుంది. తన తండ్రి ఇచ్చిన విలువలు, నిజాయితీ, మాట నిలబెట్టుకోవడం కోసం విరాజ్ ఎన్నో త్యాగాలు చేస్తాడు. ఈ ప్రయాణంలో సమంతతో ప్రేమలో పడతాడు. చివరికి తన తండ్రి గౌరవాన్ని కాపాడి కుటుంబాన్ని తిరిగి నిలబెడతాడు. ఇదే ఈ సినిమా స్టోరీ. హైలైట్స్ వచ్చేసరికి తండ్రి కొడుకు భావోద్వేగాలు, అల్లు అర్జున్ అద్భుత నటన, త్రివిక్రమ్ హృదయాన్ని తాకే డైలాగ్స్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, కుటుంబ విలువలను చక్కగా చూపించిన సినిమా. బాక్సాఫీస్ తీర్పు హిట్, ఆడియన్స్ రేటింగ్ 8.3 అవుట్ ఆఫ్ 10. నెక్స్ట్ మూవీ 2016లో రిలీజ్ అయింది. హీరో నితిన్, హీరోయిన్ సమంత ఋతుప్రభు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, హారిక హాసిని క్రియేషన్స్, సంగీతం మికీ మేయర్, బడ్జెట్ 35 కోట్లు, కలెక్షన్ 75 నుంచి 80 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ అండ్ ద మూవీ సూపర్ హిట్. అనసూయ రామలింగం ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇంట్లో స్వేచ్ఛ లేక బాధపడుతూ తన బంధువుల ఇంటికి వెళుతుంది. అక్కడ ఆనంద్ విహారీ అనే నిజాయితీ గల యువకుడిని కలుసుకొని ప్రేమలో పడుతుంది. కుటుంబ సమస్యలు, అపార్థాలు ఎదురైనా చివరికి ప్రేమ గెలుస్తుంది. కుటుంబ విలువలు, ప్రేమ, హాస్యం కలిపిన అందమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సినిమా. హైలైట్స్ వచ్చేసరికి నితిన్ సమంత కెమిస్ట్రీ, రాజేంద్ర ప్రసాద్ నరేష్ కామెడీ, త్రివిక్రమ్ భావోద్వేగ డైలాగ్స్, మికీ మేయర్ సంగీతం, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా. బాక్సాఫీస్ తీర్పు సూపర్ హిట్, ఆడియన్స్ రేటింగ్ వచ్చేసరికి 8.4 అవుట్ ఆఫ్ 10. నెక్స్ట్ మూవీ అజ్ఞాతవాసి. 2018లో రిలీజ్ అయింది. హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయల్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సంగీతం అనిరుద్ధ్, బడ్జెట్ 95 కోట్లు, కలెక్షన్ 90 నుంచి 95 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ అండ్ ద మూవీ ఈస్ డిజాస్టర్, ఫ్లాప్ మూవీ. అభిషేక్ భార్గవ్ విదేశాల్లో సాధారణ వ్యక్తిగా జీవిస్తుంటాడు. కానీ అతను ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు. అతని తండ్రి హత్యకు గురి కావడంతో తన అసలు గుర్తింపును దాచుకొని కంపెనీలో ఉద్యోగిగా చేరి హంతకులను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఎన్నో ప్రమాదాలు, కుట్రలను ఎదుర్కొని చివరికి నిజాన్ని బయటపెట్టి తన కుటుంబానికి న్యాయం చేస్తాడు. ఇది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ హైలైట్స్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, అనిరుద్ధ్ సంగీతం, త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు,
ఖుష్బూ, బొమన్ ఇరానీ, రావు రమేష్ కీలక పాత్రలు. బాక్సాఫీస్ తీర్పు డిజాస్టర్. ఆడియన్స్ రేటింగ్ 6.2/10. నెక్స్ట్ మూవీ అరవింద సమేత వీరరాఘవ 2018లో రిలీజ్ అయింది. హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ పూజా హెగ్డే, ఇతర హీరోయిన్లు ఈషా రెబ్బా. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సంగీతం ఎస్ తమన్. బడ్జెట్ 60 కోట్లు, కలెక్షన్ 190 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్. అండ్ ద మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్. వీరరాఘవరెడ్డి లండన్లో చదువు పూర్తి చేసి తన ఊరికి వస్తాడు. కానీ తన తండ్రి నరపారెడ్డి ప్రత్యర్థి వర్గం చేతిలో హత్యకు గురవడంతో అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. మొదట ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న రాఘవ అరవింద పరిచయంతో హింస కంటే శాంతి గొప్పదని గ్రహిస్తాడు. 2 గ్రామాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న రక్తపాతానికి ముగింపు పలికి శాంతిని నెలకొల్పేందుకు పోరాడతాడు. ఇది ఈ సినిమా స్టోరీ. మూవీ హైలైట్స్ వచ్చేసరికి ఎన్టీఆర్ కెరీర్లో అత్యుత్తమ నటనలో ఒకటి. జగపతి బాబు విలన్గా అద్భుతమైన నటన. ఎన్టీఆర్ పూజా హెగ్డే జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎస్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం. త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన శక్తివంతమైన డైలాగ్స్ ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణ. రేటింగ్ 7.3. బాక్సాఫీస్ తీర్పు బ్లాక్ బస్టర్ హిట్. 2018లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు మూవీ. నెక్స్ట్ మూవీ అలా వైకుంఠపురం 2020లో రిలీజ్ అయింది. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డే, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హాసిని క్రియేషన్స్, గీతార్ట్స్. సంగీతం ఎస్ తమన్. బడ్జెట్ 100 కోట్లు, కలెక్షన్ 260 నుంచి 280 కోట్లు. అండ్ ద మూవీస్ ఇండస్ట్రియల్ హిట్, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. బంటు చిన్నప్పటి నుంచి తన తండ్రి చేత అవమానాలు ఎదుర్కొంటూ పెరుగుతాడు. తర్వాత తాను నిజానికి ఒక పెద్ద వ్యాపార కుటుంబానికి వారసుడని తెలుసుకుంటాడు. తన అసలు కుటుంబానికి కాపాడేందుకు శత్రువులతో పోరాడి కుట్రలను ఛేదించి చివరికి తన కుటుంబాన్ని ఒక్కటిగా చేస్తాడు. కుటుంబ విలువలు, యాక్షన్, కామెడీ, భావోద్వేగాలతో ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ హైలైట్స్ వచ్చేసరికి అల్లు అర్జున్ స్టైలిష్ నటన, పూజా హెగ్డేతో అద్భుతమైన కెమిస్ట్రీ, తమన్ సంగీతం, బుట్టబొమ్మ, సామజవరగమన, రాములో రాముల ఇలాంటి సూపర్ హిట్ సాంగ్స్, త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్, కామెడీ, ఇండస్ట్రియల్ హిట్ అండ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా బాక్సాఫీస్ తీర్పు. ఆడియన్స్ రేటింగ్ 9.3. గుంటూరు కారం 2024లో రిలీజ్ అయింది. హీరో మహేష్ బాబు, హీరోయిన్ శ్రీలీల, ఇతర హీరోయిన్ మీనాక్షి చౌదరి, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత ఎస్ రాధాకృష్ణ. సంగీతం ఎస్ తమన్. బడ్జెట్ 200 కోట్లు, కలెక్షన్ 180 నుంచి 190 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్. అండ్ ద మూవీస్ యావరేజ్ అండ్ బిలో యావరేజ్. బడ్జెట్తో పోలిస్తే ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. రావణ చిన్నతనంలోనే తన తల్లికి దూరం అవుతాడు. సంవత్సరాల తర్వాత కుటుంబంలోని ఆస్తి, రాజకీయాలు, పాత విభేదాల కారణంగా మళ్ళీ తన కుటుంబాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. తన తల్లితో ఉన్న అపార్థాలను తొలగిస్తూ కుటుంబాన్ని ఒక్కటి చేయడానికి రావణ చేసిన పోరాటమే ఈ సినిమా స్టోరీ. నెక్స్ట్ ఈ మూవీ యొక్క హైలైట్స్. మహేష్ బాబు ఎనర్జెటిక్ నటన, శ్రీలీలతో డ్యాన్సులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎస్ తమన్ సంగీతం, కుర్చీని మడతపెట్టి పాట భారీ హైలైట్ అయింది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, కామెడీ అండ్ త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్. అండ్ ద మూవీ యావరేజ్. ఆడియన్స్ రేటింగ్ 7.0/10. అండ్ ఇది త్రివిక్రమ్ మూవీస్ యొక్క లిస్టు. ఈ మూవీలో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి.